ఎప్పటికైనా ఈ హైడ్రా యొక్క ప్రత్యేకత, ఈ హైడ్రా యొక్క గొప్పతనం తప్పకుండా సామాన్య ప్రజలకి ఉపయోగపడేది. ఈ కార్యక్రమం కోర్టు కూడా, గౌరవ ఆనరబుల్ కోర్టు కూడా హర్షించింది. మీరు చేయలేని పని మేము చేశామని, మీకు దక్కాల్సిన గౌరవం మీ 10 సంవత్సరాల్లో మీరు చేయలేంది 8 నెలల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని మీకు కుళ్ళు అంతకుమించి ఏం లే. ప్రధానంగా శాంతి భద్రతల విషయానికి వస్తే, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు హైదరాబాద్లో 3 కమిషనర్లు వేశాం. ఎటువంటి 24 క్యారెట్ గోల్డ్ లాంటి కమిషనర్లు వేసామో చూడండి. ఎక్కడా పైరవీలకి తావు లేకుండా, ఎక్కడా శాంతి భద్రతలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా A1 టీంని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. స్టార్ట్ సక్సెస్ ఒకసారి చూడండి. ఆనాడు ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు కానీ, మర్డర్లు కానీ, కేసులు కానీ, ఇతరత్ర కంపేర్ చేస్తే అప్పటికి ఇప్పటికీ ఏ రకంగా కంట్రోల్లో ఉందో చూడండి. ఇది ఏదంటే వాళ్ళు కేవలం 8 నెలలకి పవర్ జారిపోయిందని 8 నెలల నుంచే జీర్ణించుకోకుండా తెల్లారి పొద్దు నుంచి గబక్కన ముఖ్యమంత్రి కావాలా, మంత్రులు కావాలనే తాపత్రయం తప్ప, కనీసం ఒక 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు వీళ్ళు పడే కుప్పిగంతలన్నీ అప్పుడు వేస్తే ప్రజలు గ్రహిస్తారు. అరే 8 నెలలు, 7 నెలలు, 6 నెలలు, మొదటి నెల నుంచే కూలగొడుతున్నా పెద్ద మనిషి. ప్రభుత్వం కూలిపోతుంది, కూలగొడతాం. ఇక మీడియా మిత్రుల సబ్జెక్టు కూడా ఇప్పుడు అడిగారు. చాలా దురదృష్టకరం. ఆ శాఖ మంత్రిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న జరిగిన ఎపిసోడ్లో అటువంటిది నిజంగా జరిగి ఉంటే, నిజంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన దానికి చాలా ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకున్నాం. ఒకటి నిజం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వంలో ఎవరైనా మీడియా మిత్రులు వారికి వ్యతిరేకంగా, అది యూట్యూబ్ ఛానల్ కానీ, ఇతరత్ర ఏ ఛానల్స్ కానీ, ఏ ప్రింట్ మీడియా కానీ, వారి మీద వ్యతిరేకంగా ఏ ఒక్క ఆర్టికల్ వచ్చినా ఆనాడు వారు పెట్టిన కేసులు ఎన్నో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ, మా అనేక మంది మంత్రుల మీద కానీ, చివరికి నా మీద FTLలో నా ఇల్లుందని కానీ, ఇతరత్ర నన్ను కానీ అన్నా ఎక్కడ మేము ఒక్క కేసు కూడా ఎవరి మీద పెట్టలే. మీడియా మిత్రులకి స్వేచ్ఛ ఇచ్చే ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. మహిళలన్నా, నా మహిళా సోదరీమణులు మీడియా మిత్రులన్నా మాకు ప్రత్యేకమైన గౌరవం. ఏదైతే సంఘటన జరిగింది అని నేను మీడియాలో చూసా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించారు. దాంట్లో ఎవరైతే అధికారులు తప్పు చేశారని ఉంటుందో తప్పకుండా ఆ రిపోర్టు రావడంతోనే అటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటాం. అది యూట్యూబ్ ఛానలా, ఈ ట్యూబ్ ఛానలా, ఆ ట్యూబ్ ఛానలా, పింక్ కలరా, ఆ కలరా, ఈ కలరా మేమేం అనుకోం. ఉదాహరణకి FTLలో నా ఇల్లుందని నా ఇంటి ముందు డోర్ ముందుకే ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ మిత్రుడు వచ్చారు. నేనేం అనలేదే, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది.